డెమోగ్రఫీ ముఖ్యంగా పాపులేషన్ గ్రోత్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, రెండు వైపులా పదున్న కత్తి వంటిదన్నమాట. ఒకవైపేమో దానివల్ల మంచి జరగవచ్చు, ఇంకోవైపు దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ డింగ్స్ అనే కాన్సెప్ట్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ని విమర్శించారు. మన తల్లిదండ్రులు అలానే ఆలోచిస్తే, అంటే మనల్ని కనకూడదు, మన ఇన్కమ్ మనకే కావాలి, మనం మన లైఫ్ని లగ్జూరియస్గా అనుభవించాలి అని ఆలోచిస్తే మనం ఇక్కడ భూమి మీద ఉండేవాళ్ళమా? కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ని కూడా విమర్శిస్తూ ఆయన బిగ్గర్ ఫ్యామిలీస్ గురించి, లార్జర్ ఫ్యామిలీస్ గురించి ఆయన చర్చను కూడా తీసుకొచ్చారనమాట. అంటే ఓవరాల్గా కుటుంబాలు పెద్దగా ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు కనాలి అనే దిశగా దక్షిణాది రాష్ట్రాల సీఎంస్, రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పి, పిల్లల్ని ఒక సంపదలాగా చూడాలని, ఒక బరువుగా చూడకూడదని చెప్పి, 16 మంది పిల్లల కంటే తప్పే ఉందని చెప్పి చాలా మీటింగ్స్లో చెప్పుకొస్తున్నారు. ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం బీహార్లో టీఎఫ్ఆర్ 3.0 ఉంది, అదేవిధంగా యూపీలో 2.4 ఉంది. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అనేది 2 కన్నా తక్కువ ఉందన్నమాట. చాలా స్టేట్స్లో 1.5, 1.6, 1.7 ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి టీఎఫ్ఆర్ పెంచుకోవడం సౌత్ ఇండియన్ స్టేట్స్కి తక్షణ బాధ్యత.